కార్తీక మాసం తొలి సోమవారం పంచారామ క్షేత్రాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుగుపూడిలో ఉన్న సోమరామారంలో సందడి నెలకొంది. సోమేశ్వర జనార్దన స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు. పరమశివుని మూల విరాట్కు అర్చకులు ప్రత్యేక అభిషేకాలు చేస్తున్నారు. సోమారామం క్షేత్రం నుంచి మా ప్రతినిధి భార్గవ్ మరింత సమాచారం అందిస్తారు. సందర్భంగా పంచారామ క్షేత్రాలకు భక్తులు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి సోమవారం కార్తీక సోమవారంలో స్వామిని దర్శించుకునేందుకైతే భక్తులు ముందుగా అటు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఈ దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు. ఆర్టీసీ కూడా ప్రత్యేక సర్వీసులు వేయడంతో ప్రస్తుతం మనం భీమవరంలో ఉన్నటువంటి సోమారామ క్షేత్రం ఏదైతే ఉందో పంచారామ క్షేత్రాల్లో ఈ సోమారామంలో ఉన్నటువంటి స్వామివారిని కూడా ఐన్యూస్ స్క్రీన్ మీద కూడా ప్రత్యేకంగా దర్శించుకోవచ్చు. ఈ కార్తీక సోమవారం నాడు స్వామిని దర్శించుకుంటే కనుక సకల పాపాలు హరిస్తాయి అనేది కూడా ఎంతో చారిత్రాత్మకంగా కూడా భక్తుల ప్రగాఢ నమ్మకం ఉంది. ఆ విధంగానే స్వామిని దర్శించుకునేందుకు అందరూ తరలి వస్తున్నారు. ఈరోజు సోమారామంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నటువంటి భక్తులకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా సకల ఏర్పాట్లు చేయడంతో ఆలయ అధికారులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తూ మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి ఎవరికి ఏ అవసరమైనప్పటికీ కూడా వచ్చేందుకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మరోవైపు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్నదాన సౌకర్యాన్ని కూడా ఈ మొత్తం కార్తీక మాసం నెల రోజుల పాటు కూడా స్వామివారి తీర్థప్రసాదాలు అందించే విధంగా ఇక్కడ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దాతల సహకారంతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క భీమవరంలోని సోమారామంలోనే కాకుండా పాలకొల్లులో ఉన్నటువంటి క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా పంచారామ క్షేత్రాల్లో ఒకటైన క్షీరారామంలో కూడా ప్రస్తుతం వేలాదిగా కూడా భక్తులు తరలి వస్తున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా కూడా దర్శించుకునేందుకు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఒకేసారి ఒకే రోజు పంచారామ క్షేత్రంలోని 5 క్షేత్రాలను కూడా దర్శించుకునే విధంగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో మరోవైపు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేది కూడా కల్పించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా పెద్ద ఎత్తున మహిళలు కూడా ఉచిత బస్సు ద్వారా కూడా పంచారామ క్షేత్రాలకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం చూడొచ్చు భక్తులందరూ వచ్చి స్వామిని దర్శించుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. మరియు మరోవైపు కార్తీక మాసం సోమవారం మాత్రమే కాకుండా పౌర్ణమి రోజు కూడా ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేక నోములు కూడా చేసుకునేందుకు తరలి వస్తే లక్షల సంఖ్యలో భక్తుల కోసం కూడా ప్రత్యేకించి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అనేది కూడా అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి అటు కార్తీక శోభ అనేది కూడా ప్రతి శైవ క్షేత్రంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా కనిపించింది. అటు పట్టిసీమలో ఉన్నటువంటి పట్టిసాచల క్షేత్రంపై వెలసి ఉన్నటువంటి వీరభద్ర స్వామి ఆలయానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రధానంగా పంటుపై దాటి మా స్వామివారిని దర్శించుకునేందుకు కొండ వద్దకు వెళ్ళాలి కాబట్టి ఎటువంటి ప్రమాదం జరగకుండా అటు అధికార యంత్రాంగం కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం, సోమారామం నుంచి.